సో ఇప్పుడు ఈ వెయిట్ లిఫ్టింగ్స్ లాంటివి అస్సలు చేయకుండా ఓన్లీ ఎక్సర్సైజెస్ వేరేవి మాత్రమే చేస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుంది? మీరు చెప్పిన స్విమ్మింగ్ కానీ, లేకపోతే బ్యాడ్మింటన్, లేకపోతే రన్నింగ్, ఇలాంటివి మాత్రమే చేస్తూ ఉంటే మజిల్ లాస్ ఎక్కువ ఉంటుందా? యా అండి, దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ లూజింగ్ మజిల్ మాస్. సో మనకు వెయిట్ లాస్ అవుతున్నప్పుడు జస్ట్ ఫ్యాట్ మాత్రమే కరగాలి. సో అలా అవ్వాలంటే రెండు విషయాలు. ఒకటి, మనం ప్రోటీన్ని సఫిషియంట్ అమౌంట్స్లో తీసుకోవాలి. యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు ప్రోటీన్ ఇంటేక్ అన్నది అట్లీస్ట్ 1.5 గ్రామ్ పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్ ఉండాలి. దాంతోపాటు ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనం వెయిట్ తగ్గినా కూడా ఫిట్గా చాలా యాక్టివ్గా కనబడతాం. అలా కాకుండా జస్ట్ కార్డియో మాత్రమే చేస్తే మన బాడీ కంపోజిషన్ అన్నది ఫిట్గా ఉండదు అనమాట. మీరు చూస్తే చాలామంది 100 కేజీల నుంచి 60-70 కేజీలకు వచ్చిన వాళ్ళు వెయిట్ తగ్గినప్పటికీ ఆ బాడీ సరిగ్గా ఉండదు, చిక్కిపోయినట్టు, ఏదో ఏమంటారు, హెల్త్కి ఏదో ఎఫెక్ట్ అయినట్టు కనిపిస్తూ ఉంటారు. అలా అవ్వకుండా ఫిట్గా కనపడాలి, బాగా కనపడాలంటే ఎక్సర్సైజ్లో వెయిట్ ట్రైనింగ్ అన్నది చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, గుడ్. ఈ విషయం చాలా తక్కువ మందికి ఐడియా. అవునండి, చాలా మంది లైక్ వెయిట్ లాస్ అంటే ఫస్ట్ చేసేది రన్నింగ్. సో వెయిట్ లిఫ్టింగ్ అన్నది చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇంకొకటి, చాలా మంది ఇలా జిమ్ జాయిన్ అవ్వగానే ఇంకా కంగారుగా ఉంటుంది, ఎప్పుడు నేను ఇంకా తగ్గలేదేంటి, ఇంకా తగ్గలేదు, వెయిట్ చూసుకున్నా కూడా సేమ్ ఉంటుంది, 1 మంత్ 2 మంత్స్ అయినా కూడా ఏం మార్పు లేదు అని చెప్పి మానేస్తారు. అదొక డిసప్పాయింటింగ్ గా ఉంటుంది అన్నమాట. ఇన్స్పిరేషన్ గా అనిపించదు ఇంకా చేద్దాము అన్నట్లు. ఏంటి ఇక్కడ అసలు ఏంటి ఆ మతలబు? ఎందుకు తగ్గరు? తగ్గడానికి ఎంత టైం పడుతుంది మినిమం? రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ కిల్స్. సో మన గోల్స్ అన్నవి ఎప్పుడు రియలిస్టిక్గా ఉండాలి. సో ఇప్పుడు మనకు ఒక 10 కేజెస్ తగ్గాలనుకోండి, మనకు టీవీలో కొంతమందిని చూసుంటాం, 1 మంత్లో 10 కేజెస్ తగ్గుంటారు, 15 కేజెస్ తగ్గుంటారు. అలాంటివి చూసి మనం ఒక రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ని సెట్ చేసుకుంటాం, అన్రియలిస్టిక్ గోల్స్ అంటారు అనమాట. సో వెయిట్ లాస్ అన్నది ఇందాక చెప్పినట్టు ఎప్పుడు స్లోగానే అవ్వాలి. ఇన్ కేస్ మీరు జిమ్కి వెళ్తూ కూడా వెయిట్ లాస్ అవ్వట్లేదు అంటే దట్ కుడ్ బి బికాస్ మీరు డైట్ని ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మెయింటెనెన్స్ క్యాలరీస్లో ఈ జిమ్లో చేసే ఫిజికల్ యాక్టివిటీ జస్ట్ 10% మాత్రమే ఉంటుందన్నమాట. సో మనం డైట్ ద్వారా ఇచ్చే క్యాలరీస్ మన బాడీకి ఏవైతే ఉంటాయో వాటిని డెఫిసిట్లో పెట్టుకోవాలి. అప్పుడు మనకు ఎక్సర్సైజ్తో పాటు చేస్తే వెయిట్ లాస్ అనేది డెఫినెట్లీ అవుతుంది, చాలా ఎఫెక్టివ్గా అవుతుంది అనమాట. ఓకే, సో రెగ్యులర్గా జిమ్కి వెళ్తున్న వాళ్ళైతే మామూలుగా ఎంత కాలానికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళు వెయిట్ లాస్ కానీ, ఇంచ్ లాస్ కానీ? ఇట్ డిపెండ్స్ ఆన్ బాడీ టు బాడీ. ఒకవేళ మీరు ఎక్కువ వెయిట్ ఉన్నారనుకోండి, 100 కేజీల పర్సన్ తీసుకుందాం, 50 కేజీల పర్సన్ కూడా తీసుకుందాం. 100 కేజీల మనిషి ఒక వారానికి 2 కేజీలు తగ్గొచ్చు. బికాస్ ఇనిషియల్గా బాడీ వాటర్ వెయిట్ ఎక్కువ ఉంటుంది అండ్ ఫ్యాట్ కూడా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు స్కోప్ ఎక్కువ ఉంటుంది. అదే 70 కేజీల మనిషి, 60 కేజీల మనిషి అయితే వారానికి 500 గ్రాములే తగ్గొచ్చు, లేదా 300 గ్రాములే తగ్గొచ్చు. దట్ డజంట్ మీన్ వాళ్ళు తప్పు చేస్తున్నట్టు కాదు, వాళ్ళ బాడీ అంతవరకే కోఆపరేట్ చేస్తున్నట్టు. సో ఆ విధంగా ఉంటుంది అన్నమాట. అండ్ మనం ఒక మనిషి ఎంత వెయిట్ లాస్ ఎంత పీరియడ్లో అవుతారన్నది ప్రిడిక్ట్ చేయలేం. బికాస్ మన మెటబాలిజం ఏ విధంగా కోఆపరేట్ చేస్తుందో ఆ విధంగా మన వెయిట్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో డైట్ విషయానికి వస్తే ఇంకా రెగ్యులర్గా మనకి ఎక్కువ సౌత్ ఇండియన్స్కి ఎస్పెషల్లీ రైస్ అలవాటు కాబట్టి, సరే వైట్ రైస్ అవాయిడ్ చేసి బ్రౌన్ రైస్ ఆర్ కినోవా ఇలాంటి వాటికి షిఫ్ట్ అయిపోవడం బెటరేనా? నో అండి, నాట్ రియల్లీ. యాక్చువల్లీ కంపేర్ చేసుకున్నప్పుడు మనకు వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ఆర్ కినోవా కొంచెం బెటర్. బికాస్ అందులో కొంచెం ఫైబర్ ఉంటుంది, కొన్ని న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి, ఎస్పెషల్లీ వైటమిన్స్ అండ్ మినరల్స్. బట్ అవి తినడం కొంతమంది కష్టం అవుతుంది. అందరూ ఈ బ్రౌన్ రైస్ని కినోవాని ఇష్టపడనక్కర్లేదు కదా. పర్సనలీ నాకే ఇష్టం ఉండదు, బికాస్ నేను చిన్నప్పటి నుంచి వైట్ రైస్ తింటూ పెరిగాను. సడన్గా అది మానేసి దీనికి షిఫ్ట్ అయ్యాను అనుకోండి, దట్ వోంట్ బి సస్టైనబుల్ ఫర్ మీ. 2 రోజులు తినొచ్చు లేదా 3 రోజులు తినొచ్చు. అండ్ వైట్ రైస్ మానేయని అవసరం లేదు, దానివల్ల మనకు జరిగే ఇంపాక్ట్ ఏం లేదు. ఇట్స్ ఆల్ ఇదేంటంటే క్వాంటిటీ ఎంత తింటున్నాం అన్నది ఇంపార్టెంట్ అనమాట. సో దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ యాడ్ చేసుకున్నప్పుడు వైట్ రైస్ వల్ల ఎలాంటి హాని జరగదు. ఓకే, రైట్.